183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ లైఫ్ కోచ్ అలాగే ప్రాస్పెరిటీ కోచ్ అయిన సౌమ్య తుర్లపాటి గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం వైబ్రేషన్ హైగా ఉండాలి, మనీ వైబ్రేషన్ అదే, లేకపోతే హ్యాపీనెస్ వైబ్రేషన్ అదే, బేసిక్గా హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉంటే మిగిలినవన్నీ జరుగుతాయి హ్యాపీగా అనేసి చెప్తున్నారు ఒక స్టేట్మెంట్. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ మంది చూసేవాళ్ళు కానీ, కావాలనుకునే వాళ్ళు కానీ, నేర్చుకోవాలనుకునే వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు, హెల్త్ వైజ్ కానీ, రిలేషన్షిప్స్ వైజ్ కానీ, ఓవరాల్గా ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయి ఉంటారు. ఇబ్బంది పడుతున్నారంటేనే అర్థం వాళ్ళు లో వైబ్రేషన్లోనో లో ఎనర్జీలోనో ఉన్నట్టు. కంప్లీట్ ఆపోజిట్ కదా మీరు చెప్పే స్టేట్మెంట్కి, ఇక్కడ వీళ్ళున్న సిచ్యువేషన్కి ఎక్కడ పొంతన లేదు. మరి ఇప్పుడు ఏంటి వాళ్ళు ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్లోకి రావాలి. అవేర్నెస్లోకి రావడం అంటే ఏంటి, నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏదైతే ఉన్నానో ఇది నాకు తెలియకుండా నేనే క్రియేట్ చేసుకున్నాను. పాయింట్ 1. పాయింట్ 2, సరే క్రియేట్ చేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు ఫ్రమ్ దిస్ వెరీ మూమెంట్ నేను పాజిటివ్ థాట్స్ థింక్ చేయాలి, పాజిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేసుకోవాలి, అండ్ పాజిటివ్ వర్డ్స్ మాత్రమే మాట్లాడాలి, పాజిటివ్ యాక్షన్స్ మాత్రమే పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఈ 4లో ఒక్కొక్క స్టెప్ చెప్తాను, సింపుల్గా మీరు డైలీ ఫాలో అవ్వగలిగేవి. పాజిటివ్ థాట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఏంటి, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అర్థమైంది. పాజిటివ్ థాట్ అంటే ఏంటి, సరే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంది, కానీ నా సిచ్యువేషన్ ఇప్పుడు నాకు ఇంప్రూవ్ అవ్వాలంటే నా ఫస్ట్ థాట్ ఏమై ఉండాలి, నేను నా లైఫ్లో ఏదైతే మంచి జరుగుతుందో వాటి వైపు చూడాలి. నా లైఫ్లో పలానా విషయంలో మంచి జరుగుతుంది, థ్యాంక్ యూ అమ్మయ్య, హ్యాపీగా ఉంది, ఈ విషయంలో నాకు మంచిగా ఉంది. ఇమ్మీడియట్గా మీ వైబ్రేషన్ చేంజ్ అయిపోయిందిగా, ఎమోషన్ మారిపోయింది. సెకండ్, మీకు చాలా ఎక్కువ నెగిటివ్ ఎమోషన్ కనుక ఉంటే, ఇఫ్ యూర్ ఫీలింగ్ వెరీ వెరీ లో, హోపోనోపోనో ప్రేయర్ ఉంది. ఆ హోపోనోపోనో ప్రేయర్ని ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చాంటింగ్ చేయండి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవుతుందని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోపోనోపోనో ప్రేయర్ జస్ట్ సింపుల్ 4 lines. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కానీ ఈ 4 lines చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ లైన్ ఉంది, అది చెప్పాలి. అదేంటి అంటే, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇలా ఎందుకు ఉందో నాకే తెలియట్లేదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, తెలుసో తెలియకో నేను చేశాను, నా థాట్స్ వల్ల, ఎమోషన్స్ వల్ల, బిహేవియర్ వల్ల, వర్డ్స్ వల్ల. అందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఫర్ ఫర్గివింగ్ మీ, అండ్ ఐ లవ్ యూ. ఇవన్నీ గాడ్కి చెప్తున్నాం. మనస్ఫూర్తిగా కనుక ఇది చెప్తే మీకు ఒక 1/2 hour 1 hourలో రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్, నోట్లో నుంచి వచ్చే పదాల పైన మైండ్ఫుల్గా ఉండాలి, అంటే అవేర్నెస్లో ఉండాలి. నోట్లో నుంచి నేను ఎలాంటి పదాలని బయటికి వదులుతున్నాను, నాకు లేదు, రాదు, వద్దు, నువ్వు ఇది, నువ్వు అది, కంప్లైనింగ్ మోడ్లో ఉండద్దు. ఓన్లీ పాజిటివ్గా మాట్లాడటానికి ట్రై చేయండి. పాజిటివ్గా మాట్లాడటం రాకపోతే సైలెంట్గా ఉండిపోండి, కానీ నెగిటివ్ వర్డ్స్ వాడద్దు. ఫోర్త్, బిహేవియర్ అనే వచ్చేసరికి, ఆ రోజున ఏ రోజైతే మీరు చాలా నెగిటివ్గా ఉన్నారు, మీ దగ్గర ఉన్న దానిలో, మీ దగ్గర అసలు ఏమీ లేదనుకుందాం, ఒక కుక్కకి ఒక రోటీ అయినా పెట్టండి, లేదంటే ఎవరైనా పిల్లలు ఉన్నారు వాకిట్లో ఆడుకుంటున్నారు, చాక్లెట్ ఇవ్వండి, లేదు మీ పని మనిషికి కొంచెం మనీ అవసరపడింది వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి అనుకుందాం, మీ దగ్గర ఉన్న దానిలో చేతనంత సహాయం చేయండి. ఏదో ఒక రూపంలో ఒకళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయండి, దానం ఇవ్వండి. ఇది యాక్షన్. ఈ 4 సింపుల్ స్టెప్స్ నెగిటివిటీలో నుంచి ఇమీడియట్గా బయటికి రావడానికి. ఈ 4లో మీరు 2 చేసినా చాలు, నెగిటివిటీలోంచి బయటకు వచ్చేస్తారు. అక్కడి నుంచి మీరు బిల్డప్ చేసుకోవాలి. ఇంకా అండ్ చాలామందికి మ్యామ్, బేసిక్గా దానం చేయడం అనేది ఏదర్ చాలామంది చెప్పుకోవడానికి ఉపయోగిస్తారు తప్ప మనస్ఫూర్తిగా చేసే దానాలు చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, ఒకరికి అవసరం ఉందంటే అది మనకు ఒక మంచి ఆపర్చునిటీ, మన లైఫ్కి మనం పుణ్యం సంపాదించుకోవడానికి ఇలాగ. బట్ అలా ఎవరు చూడట్లేదు. దానికి గల కారణం ఏంటి, అండ్ ఒకవేళ మనం చూసి మీరు చెప్పినట్టు అప్లై చేస్తే మన లైఫ్లో జరిగే ట్రెమెండస్ చేంజెస్ ఏంటో తెలుసుకోవచ్చు. అలా ఎందుకు చేయట్లేదంటే, ఆఫ్ కోర్స్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో, గ్రీడ్ అని కూడా గ్రీడ్ కూడా డెఫినెట్గా అదే. ఈగో, ఇంకా ఈగో, సెల్ఫిష్నెస్, ఈ 6 vices ఉన్నాయి కదా,
మనం అరిషడ్ వర్గాలనే 6 వయసెస్ అంటాం ఇంగ్లీష్లో. కామం, క్రోధం, మదం, మోహం, మాత్సర్యం, లోభం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో ఇవి ప్రతి మనిషికి ఉంటాయి, ఎవరు ఎక్సెప్షన్ కాదు, బుద్ధులు లాంటి వారు తప్పించి. ఆది శంకరాచార్యులు, పరమహంస యోగానంద, రమణ మహర్షి, ఇలా ఎంతోమంది ఉన్నారు. ఎక్సెప్షన్ పక్కన పెడితే హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఉంది. కానీ వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ వెళ్ళాలి. మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మనము ఒకళ్ళకి ఇస్తున్నాము పెడుతున్నామంటే మనకి దేవుడు ఇచ్చాడు, మనమేమి పైనుంచి వస్తూ తెచ్చుకోలేదు. ఇక్కడే మనం క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. సో మనకి దేవుడు ఇచ్చినది అంటే అది దేవుడిది, మనకి దేవుడు ఇచ్చాడు, మనం ఇంకొకరికి ఇద్దాం, తప్పేముంది అనే థాట్తో స్టార్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్, ఇవి చేయడం వల్ల ఇందాక నేను చెప్పినట్టు చారిటీకి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. చారిటీ చేసినప్పుడు చాలా అట్రాక్షన్ పవర్ పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు దైవగుణంతో ఆ టైంలో ఉంటారు కాబట్టి. ఇవ్వడం, పెట్టడం, చేయడం అనేది దైవగుణం. అందుకే మానవ సేవే మాధవ సేవ అని అంటారు. అండ్ ఇది నాది, ఇది నాకు మాత్రమే అనే కోణం కూడా ఉంటుంది. నేను ఎందుకు ఇవ్వాలి అనే కొంతమంది క్వశ్చన్ కూడా చేస్తూ ఉంటారు. వాట్ అబౌట్ దట్? ఇది నాది అంటే ఒక విధంగా కరెక్టే, ఒక కోణంలో చూస్తే. ఇది నాది అని ఎందుకు అనగలుగుతున్నామంటే నేను ఇదివరకు చాలా మంచి చేసి వచ్చాను, చాలా పుణ్యం సంపాదించుకున్నాను. సో ఇప్పుడు నాకు ఆ పుణ్యం యొక్క ప్రతిఫలం దక్కుతోంది కాబట్టి ఇది నాదే. కానీ అది ఇచ్చింది ఎవరు? భగవంతుడు. మరి భగవంతుడు ఇచ్చింది శాశ్వతంగా నాదైపోదు. నేను మంచి చేసుకొచ్చాను కాబట్టి ఇప్పుడు హ్యూమన్ ఫామ్లో ఉన్నప్పుడు నేను మంచి అనుభవిస్తాను. అట్ ద సేమ్ టైం తోటి వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి నేను పంచితే నా దగ్గర ఉన్నది నాకు పెరుగుతుంది, తగ్గదు. ప్లస్ అవతల వాళ్ళకి నేను సహాయం చేసిన వాడిని అవుతాను. నేను ఎప్పుడైతే సహాయం చేస్తానో నా వైబ్రేషన్స్ పెరిగిపోతాయి, నాలో ఉన్న ఇంప్యూరిటీ తగ్గుతుంది. ఇలా ఒకరికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మనం చెప్పింది ఒకరి లైఫ్ డిస్కషన్ అయితే ఇంకొకరికి వేరే వేరే రకాలుగా జరుగుంటాయి కదా. సో ఇండివిజువల్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే మనం ఇనిషియల్గా దేని గురించి అయితే అడిగామో, లో వైబ్రేషన్లో ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుదాం అనుకున్నప్పుడు హై వైబ్రేషన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే సిచ్యువేషన్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సో సాటర్డే ఫ్రీ క్లాస్ ఉంటుంది, దానికి తప్పకుండా అటెండ్ అవ్వండి. చాలా మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. మీతో నేను క్లాస్లో కొన్ని పవర్ఫుల్ థింగ్స్ ఇంప్లిమెంట్ చేపిస్తాను. మీకు ఇమ్మీడియట్గా మీ వైబ్రేషన్ మారిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అవన్నీ మీకు నేను చెప్తాను. సో చాలా మీకు యూజ్ అవుతుంది. సో ఆ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే ఆ క్లాస్కి మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.